ఎవరు? ఘట్టమనేని అఖిలాండేశ్వరి. నువ్వు ఎవరో ఏంటో అని నేను తెలుసుకునేలోపు పారిపోయి ప్రాణాలు కాపాడుకో. ఈ ఇంటి పెద్ద కోడల్ని బెదిరించి భయపెట్టి సొమ్ము చేసుకోవాలనుకుంటే మీరు ఆరాధించే చంద్రముఖి దగ్గరికే వెళ్ళిపోతారు. అంటే పైకి పోతారు. పిరికి పంద. నువ్వు మాట్లాడితే వాడు తిరిగి మాట్లాడగలడా అక్కా? అంటే పార్వతిని కిడ్నాప్ చేసింది చంద్రముఖి మనుషులే అన్నమాట. దేవా, నిన్నటి నుండి నేనెంత నరకం అనుభవించుంటాను. ఇప్పటికైనా మీకు అర్థమైందా? పార్వతిని నేను కిడ్నాప్ చేయలేదని చెప్పినా మీరెవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా నమ్మను. అవును నీలాంబరి, నిన్న ల్యాండ్లైన్కి చేసిన ఫోన్ కాల్ని నమ్మకూడదని నువ్వు అన్నప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ కాల్ని మేమెందుకు నమ్మాలి? వాడే కదా ఫోన్ చేసింది. చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూస్తే పార్వతి ఉంటుందిగా. అప్పుడైనా నన్ను నమ్ముతారా? ఒక్క నిమిషం అమ్మా. ఎవరికి డాడ్? ఎస్పీ రంజిత్ కుమార్కి ఫోన్ చేస్తున్నాను. హలో రంజిత్ జీ. శివశంకర్ సార్ చెప్పండి. మా ఇంటి పని మనిషి పార్వతిని ఎవరో కిడ్నాప్ చేశారు. జూబ్లీ హిల్స్ లాల్ హౌస్లో పార్వతి ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. డోంట్ వరీ సార్, వీ విల్ సేవ్ హర్. రాస్కెల్స్, వాళ్ళు ప్రాణాలతో లేకపోయినా పర్వాలేదు, షూట్ దెమ్. మేము చూసుకుంటాం, యూ డోంట్ వరీ సార్. యా ఓకే. ఆంటీ, నేను వెళ్ళి పార్వతిని తీసుకొస్తాను. ఆంటీ, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు నీలాంబరి? మహి, నువ్వు కూడా వెళ్ళు. నేను కూడా వెళ్తానమ్మా. పార్వతిని సేఫ్గా తీసుకొస్తాం. ఆ రాస్కల్ని మాత్రం వదలకండి. ఫోన్ చేసి బెదిరించిన వాడెవడో గాని వాణ్ణి మాత్రం ఊరికే వదిలిపెట్టను. అవసరమైతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా తెప్పిస్తాను. మీరు వెళ్ళండి. శివ, సార్, పార్వతి వదిలేమన్నారా? అవును, ఇక తనతో మనకి పని లేదు. క్షేమంగా ఇంటికి చేరేలా చూడండి. అంటే నీలాంబరి ఇక్కడికి వచ్చిందా? తను వస్తే నన్ను నిడిచిపెడతానన్నారు కదా. ఖచ్చితంగా వస్తుంది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు పార్వతి. నీలాంబరి వచ్చేదాకా నా నేనే ఉంటాను. వద్దు, నువ్వు వెళ్ళిపోతేనే మంచిది. న్యాయంగా పడే శిక్ష అయినా సరే దాన్ని నువ్వు చూడలేవు. నా మాట విని వెళ్ళిపో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,